మనల్ని పెంచిన తండ్రికి మహిమ కలుగునుగాక. మనల్ని ఇక్కడ కూర్చోబెట్టిన కుమారునికి మహిమ కలుగునుగాక. మనల్ని చక్కబెట్టుచున్న పరిశుద్ధాత్మ తండ్రి గారికి మహిమ కలుగునుగాక. రాకడకి ఎలాగైతే వెళ్ళాలో చెబుతారు అని చెప్పారు. ఆఖరు ప్రయాణం ఏంటి చెప్పండి? ఈ ఊరు వదులుతూ ఆ ఊరు చేరడం కాదా? నీతిమంతుడికే ఇది తెలుసునుగాక. మానవత్వం ఎక్కువ ఉన్న వాడికి ఇది తెలియదుగాక. అంటే నేను ఎందుకు ఆమెను అనిపిస్తున్నానంటే అది కరెక్టు, అలాగే జరిగిపోద్దని. మీరు ఎంతమందికి తెలుస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది, ప్రతి మనిషి ఈ ఊరు వదలాలి, ఇంకో ఊరు చేరాలి. మీరు అనకపోయినా మీకు జన్మనిచ్చిన తండ్రికి అదే ఆశ ఉంది. మీకు రక్షణ ఇచ్చిన ఆయనకి అదే ఆశ ఉంది. మిమ్మల్ని మార్చి తీసుకెళ్ళాలన్న పరిశుద్ధాత్మ తండ్రి గారికి కూడా అదే. ఆ ఆశల తర్వాత మీకు చెబుతానులేండి. మీరు ఎవ్వరూ కూడా ఏకాగ్రతతో వినమని బతిమాలి 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 చెబుతున్నాను. పౌలు ముగ్గురిని బతిమాలేవారట, తండ్రిని, పరిశుద్ధాత్మని. నాలుగో ఆయన సంఘం దగ్గరికి వెళ్ళి అమ్మా అని బతిమాలేవాడట. పౌలు బతిమాలతా ఉంటే మోషే వచ్చారట. మోషే గురించి మీకు ఎంత తెలుసో కానీ పౌలు బతిమాలతా ఉంటే మోషే వచ్చారు, నుంచున్నారు. ఆయన బతిమాలేనని చెప్పాడట. పౌలు బతిమాలారు, ఆజ్ఞాపించారు అన్నారు. పౌలు ఏం చేశారు? ఆజ్ఞాపించారు. పౌలు ఆజ్ఞాపించలేదు, బతిమాలుతున్నాడు. అప్పుడు పౌలు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నారట, ఎందుకు బతిమాలుతున్నారు అన్నారట. మోషే ఆజ్ఞాపించారు కదా, ఆజ్ఞాపించవచ్చు కదా అన్నారట. అమ్మా సరిగా విను అంటే పౌలు అన్నారట, నా దేవుడు నన్ను ప్రేమించి ఆజ్ఞ ఎత్తుకుపోయాడు, ప్రేమించమన్నాడు కనుక నేను బతిమాలుతాను అన్నాడు. ఆజ్ఞాపించటం, ఎత్తుకుపోయాడు, నన్ను ప్రేమించాడు కనుక ప్రేమ బతిమాలమంటుంది అన్నాడట. ఇప్పుడు భూమి మీద ఎవరైనా చెప్పండి, దేవుణ్ణి ప్రేమించేవాడైతేనే బతిమాలతాడు కాక. మీకు బతిమాలే వరస దేవుడి దగ్గర, మనుషుల్ని కాదు. పౌలు బ్రతుకంతట్లో చేసిన పనేంటి చెప్పండి అమ్మా? బతిమాలుకుంటూ బతిమాలుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు అనాలి. బతిమాలుకుంటూ ఈయన బతిమాలుతా ఉంటే ఆయన తెచ్చుకుంటా ఉన్నాడట. ఎవరిదే? దేవుడిది మానవుడికి ఇచ్చుకుంటేనే మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళగలడు కాక. లేకపోతే వెళ్ళే హక్కు ఎవరికే లేదు కాక. మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, మీ ఇష్టం. జ్ఞానవాక్యం చూపిస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలు, ప్రార్థన చేస్తాను.
భూలోక రాజ్యములో బతుకుతున్నాము తండ్రి. ఈ రాజ్యం వదల్లేకుండా ఉన్నాము తండ్రి. ఆ రాజ్యమును చూపించిన కుమారుడా, ఆ రాజ్య వారసులుగా చేయడానికి వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చి మాట్లాడమని ఆఖరువు ప్రయాణం చెప్పి నీలో కలుపుకుంటానికి పనిచేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి గారు నీ పిల్లల మనసును, ఆత్మను, జ్ఞానాన్ని ఆ రాజ్యానికి ముడిపెట్టే బోధ చెయ్యమని మంచి కాపరైన యేసు నామములో ఆత్మల కాపరైన పరిశుద్ధాత్మ గారు తండ్రి నామములో ఇద్దరినే మనకిచ్చిన తండ్రి నామములో బతిమాలి 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 వినయముతో వేడుకొనుచు ఉన్నాము పరమ తండ్రి. అవును అవును, మీ వినికిడే నా ముగింపు. ఆత్మపూర్ణుడైన పౌలు, ఆత్మపూర్ణుడు అంటే నిండిపోయి ఒలిగిపోయేలా ఉంది ఆత్మ. పరిశుద్ధాత్మ తండ్రి గారు పౌలు గారు అలా ఉన్నారు అని చెప్పి దైవజనుడు ఒకసారి చెప్పారు. ఈ రాయబడిన జానవాక్యంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, భక్తుడికి ఇది తెలిస్తే రెండో రాకడ తెలుసును గాక. అంధకారం బయట ఉందా లోపల ఉందా? అంధకారం అంటే అర్థం ఏంటి బాగా చెప్పండి. 3 అంధకారాలు ఉంటాయి, నేను చెప్పలేను మీకు. సృష్టిలో అంధకారం ఉంది, మనిషిలో అంధకారం ఉంది, పాతాళములో అంధకారం ఉంది. ఈ 3 అంధకారాలు 3 రకాలు, ఒక రకం కాదు సుమా. అందుకే 3 అంధకారాలు ఎరిగింది ఎవరు చెప్పండి? ఈ మాట పలికింది పౌలు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి. ఏం మాట్లాడారు? అంధకారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన ఈ రాజ్యము తన కుమారుడిదా? అంధకారం ఉన్న రాజ్యం అలా పోయారు. మీరు చదివారు కదా. ఈ రాజ్యము కుమారుడిదా? కాదని యేసే చెప్పారు, ఏ బోధకుడు చెప్పలేదు. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను శుభవార్త 18:30. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం ఈ ఊరా? యేసు ప్రభు పట్టుకొచ్చిన రాజ్యం కొంచెం తెచ్చారంట. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యం అంధకార రాజ్యానికి అంటెంతానికి తెచ్చారు. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. యేసుప్రభు భూమి మీద ఉండగా పలికిన మాట ఇది. భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పిన మాట మన జానవాక్యం. ఇది ఎవరు చెబుతున్నారు? ఆయన వచ్చిన రాజ్యమేమో అంధకారమైంది, ఈయన తీసుకెళ్ళే రాజ్యము అంధకారము లేదు. ఈ అంధకారాన్ని నిరర్ధకం చేసింది యేసు ప్రభు. అవును. అందుకే యేసు రాజ్యం అన్నారా? మీ రాజ్యం, నా రాజ్యం, భోగవతాల రాజ్యం అన్నాడా? భూలోక రాజ్యానికి 27 పేర్లు పెట్టగలను. భోగవతాల రాజ్యం, భోగాల రాజ్యం, దెయ్యాల రాజ్యం, దెయ్యాలు ఏలేస్తున్న రాజ్యం, కుళ్ళిపోతున్న రాజ్యం, జీవం పోయిన రాజ్యం, ఇలా చెప్పలేండి. ఇది అన్నీ కరెక్టే కాక ఆత్మపూర్ణుడైన పౌలుకి
కొలసీ సంఘం దగ్గర ఒకలా చెప్పారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. మీకు రాయాలా? మాకు ఎంతమంది ఆ రాజ్యం గురించి చెప్పినా మాకు అన్నీ చెప్పాలనండి. మీరు అక్కడ రాసిందేంటి? మీకు రాయక్కర్లేదు. పౌలు గారికి ఉన్న సంఘాలన్నిటిలో కల్లా ఈ సంఘానికి కాలం ఎరిగిన సంఘం అన్నారు. ఏ కాలం? రాకడ కాలం. అందుకే ఆ కాలమును గూర్చి, అంటే రాకడను గూర్చి మీకు రాయనక్కర్లేదు. అంటే వాళ్ళకి ఏం తెలుసు అని చాలా బాగా చెప్పాడు. యేసు ప్రభు తట్టుకొచ్చి అంధకారములో ఉన్న భక్తుడికి అంటింతే ఈ రాజ్యం మర్చిపోతా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. రాజ్యం మారింది ఎక్కడ? చచ్చి బ్రతికొచ్చిన నజరేయుడైన యేసులో. ఈ రాజ్యం అంటే ఊరు, రాజ్యవాసులంటే మనమే. మనలో ఉంది అంధకారం, సృష్టిలో లేదు. అవును, సృష్టిలో ఉన్న అంధకారం వేరు, మనిషిలో ఉన్న అంధకారం వేరు. మీరు బాగా గుర్తుపెట్టాలి. ఆ సంఘానికి ఏం తెలుసమ్మా? ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు బాగా తెలుసు. మీకు కూడా బాగా తెలుసా? మాకు ఈ దేశమంతా తెలిసి సత్య ఆకారం ఉంది అనండి కదా. ఊర్లో ఎంత తెలిసినా చావు ఉందా లేదా? మీకు చాలా అనుమానాలు ఎక్కువ. అయ్యగారు రాశారు, కుక్కలు చెప్పులు వెతుకును, దుష్ట నరుడు తప్పులు వెతుకును అని రాశారు. మీకు అనుమానాలు ఎక్కువ. అనుమానం లేనివాడికి పాపం ఉండదు కాక, అనుమానం లేనివాడికి పాపం పుచ్చిపోను కాక, అది పిచ్చోడు అయిపోను కాక. అది నిజమే కాక ఆమెనంటానికి కూడా కదా అదుపు ఉండాలి. అంటే మీకు తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా? తెలుసుకుని అంటే ఫలితం వచ్చును గాక, తెలియకంటే శూన్యమగును గాక. మీరు అన్నానపోయినా అంతేకాక. మీకు ఏదో అనిపిస్తుంది కానీ నాకు చాలా బాధ వేస్తుంది. ఇక్కడ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఏం చేశాడు చెప్పండి? ఏ రాజ్యం? మీకు భూలోక రాజ్యం కావాలా, పరలోక రాజ్యం కావాలా, మాలోక రాజ్యం కావాలా? మాలోకం నీలో ఉంది. నేను ఈ విషయం చేస్తే మీకు బాధ వేద్ది. ఉన్నదేమో మాలోకంలో, నీలో ఉన్నదంతా మాయే. పరలోకం వస్తానంటున్నావు. ఈ ఈ ఈ కరము ఎరగడైతేనే కానీ ఎవడో 2 అడుగులు కూడా పరదేశు వేయలేడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చింది నీకు అర్థమైందా? ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి ఈ ఊరిలో ఆ ఊరు గురించి చెప్పాడు. నా రాజ్యం మిహ సంబంధమైంది. మరి ఈ ఊరిలోనే ఉన్నాడా లేదా ఏ ఊరిలోనే ఉన్నాడా? ఈ ఊరిలో ఉండి ఆ ఊరి గురించి చెప్పాడు. ఆ మాట ఇంకా బాగా చెప్పాడు. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 38వ వచనము. చెల్లె చదువమ్మా. 38. యేసు నీవన్నట్లు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే. చాలమ్మా, ఇందు నిమిత్తమే. మీకు ఇదన్నీ తెలుసు కానీ ఆ 38వ వచనం మీకు ఏమైనా అర్థమైందా?
నేను రాజునే. అవునా? మనిషిని గుర్తుపట్టేవాడు ఉన్నాడు, దేవుడిని గుర్తుపట్టేవాడు ఎవడో లేడు. ఆయన రాజుని అన్నప్పుడు దైవజనుడు ఓ మాట అన్నారు, పరలోక రాజ్యం పట్టుకొచ్చిన రాజు. దైవజనుడు ఈ మాట ఎందుకన్నారో తెలుసా? దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే మీ మధ్యలో ఏముంది అన్నాడు. అన్నాడా? మరి దానికి అర్థం ఏంటి? దేవుని రాజ్య చట్టం ఎవరిలో ఉంటుందో చెప్పండి, వారిలో పరలోక రాజ్యం ఉంటుంది. ఒక ఆయన అడిగాడట, నువ్వు ఎక్కడుంటే నన్ను అక్కడ ఉంచు, నాకేమో అక్కర్లేదు అన్నాడట. మరి మీరేమంటారు? అదెట్టు ఇదెట్టు సచ్చి నరకానికి పోయే తింటున్నాను అనండి. ఎప్పుడో మాట్లాడతలేదు. నువ్వు ఎక్కడుంటే నన్ను అక్కడుంచు అనే ప్రార్థన ఎవడం చేశారా? అది ఎందుకు చేయమన్నానో మీకు అర్థం అవ్వలే. అక్కడ సత్యాన్ని నేను పట్టుకొచ్చాను, పరలోక రాజ్యం పాపాత్ముల్లో పెడదామని వచ్చాను. భక్తుని పరలోక రాజ్యం ఆకర్షించాలి అంటే యేసుక్రీస్తు తెచ్చింది హృదయములో ఉండాలి గాక. ఆయందుంటే నువ్వు వెళ్ళాలి తప్ప నీ తట్టుకుని ఏ ఊరు వెళ్ళవుగాక. ఏ ఊరు కాదులేండి, దెయ్యాలూరు వెళ్తావు కాక. ఏ ఊరు వెళ్ళడా? బయలుదేరితే ఏదో ఊరు వెళ్తాడు పిచ్చోడైనా, వెళ్ళడా? మరి మీరు ఏ ఊరు మొదలెట్టారు? నీ రాజ్యం మాకు వచ్చుగాక అంటారంట ప్రతి ఓడు పిల్లలు కాడ. సత్యము లేని మాట అన్నారు అయ్యారు. ఏమి లేదు? సత్యము లేదు. ఇంకోటి, మొదటి రాకడలో వచ్చినప్పుడట రెండో రాకడ ఆ సంగతిని పంచి పెడతానికే వచ్చాడు, కానీ వీరెవ్వరూ అర్హులు కాదు. అందుకే ఆత్మపూర్ణుడైన ఈయన ఈ మాట మాట్లాడారు. అప్పుడు ఆ సంఘానికి ఏం తెలుసు చెప్పండి? దశలోని సంఘానికి కాలము తెలుసు, ఆ సమయము మీకు రాయనక్కర్లేదు. ఎంత బాగా చెప్పాడమ్మా! మీకు ఎన్ని చెప్పినా మళ్ళీ యథావి తదస్తు. మీకు ఏమన్నా పరిశుద్ధాత్మ కంచి ఉందా? యేసు ప్రభు కాపలా పెట్టుకున్నారా? మాట్లాడతలేదు. దాసుకోలేకపోయినా నా బ్రతుకులో పరమాత్ముడు చట్టాన్ని నాలో దాయినాయనని అడిగారా? చిన్ని వస్తువుకి తాళం వేసావు, పరలోక రాజ్యం నీలోకి వస్తే నువ్వు దాన్ని దాసావా? ఎవ్వరు మాట్లాడేంటి? ఏసు ఎక్కువ, పరలోక రాజ్యం ఎక్కువ? నువ్వెక్కువ, నీ బ్రతుకు ఎక్కువ? అది కన్ఫ్యూజ్ అయిపోయింది మీకు. మీరు ఎక్కువ, మీ బతుకు ఎక్కువ. బతక నేర్చిన తెలివి ఉన్నవాడు ఎవడో పరలోక రాజ్యం వెళ్ళడా? ఆమె అంటలేదే ఏంటంటే మేము అందరం ఆ బాబతేనా? మరి నా చెల్లెళ్ళ చెప్పరేంటి? మీ తెలివి ఏమై ఉండాలి? ఆ విషయం విడిచిపెడుతున్నారులేండి. కొలసీలకు రాసిన పత్రికలో 14వ వచనం చదువుకుందాం తల్లి. మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని రక్తము ద్వారా మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన ఎప్పుడైతే దీన్ని వేరు చేస్తున్నారో ఆ రాజ్యానికి వారసుడు అవుతున్నాడు కాక. పాపులు ఉన్నా పాపమున్నా ఆయన రాజ్యానికి వారసులము. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఏమన్నారంటే, తన కుమారుణ్ణి ప్రేమించిన తండ్రి అయిన దేవుని గురించి చెప్పారు. కుమారుడై ఉన్న యేసుని గూర్చిన రాజ్య నివాసులు అన్నారు. యేసుప్రభు కలుపుకోవడానికి వచ్చాడా, వదిలేసిపోతానికి వచ్చాడా? ఎంతమంది కలిసిపోయారు? ఎప్పుడైనా ఏ తల్లి అయినా ఏ చెల్లైనా నన్ను విడదీయలేనట్టు నువ్వు కలుపుకుంటావా తండ్రి? దానికి ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాను మీకు.
పాలు నీళ్లు కలిపినట్టు పరిశుద్ధాత్ముడా రాబోయే యేసుని నన్ను కలపవా అని అడిగావా? నువ్వు అనరేండి. ఇలాగే కలిసి చచ్చిపోతావా అంధకారంతో? నువ్వు అంధకారంలో ఉన్నావు, అంధకార సంబంధమైన రాజ్యంలో కూడా. నేను అందుకే భూలోకానికి అంతటికీ గుడ్ గవర్నమెంట్ అని పేరిట్టాను. మీరేమంటారంటే భలే ఊరు మా ఊరు అంటారు. మీరు ఏ గవర్నమెంట్? ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్పిందేంటి? అంధకారం ఉన్న గవర్నమెంట్. అంతేనా? ఇంకా ఇంకో మాట చెప్పండి, కళ్ళు లేని గవర్నమెంట్. ఇందులోనే పెద్ద నటించేసే యాక్టర్లో. ఇంక నాకెందుకులేండి. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుకుందాం. 2:11 తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. మీకు కౌరొచ్చింది. మేతెట్టే కౌరా, తీసుకెళ్ళే కౌరా? బాధలు లేను తీసుకెళ్ళే కౌరు అనాలి మీరు. ఆ మాత్రం కూడా తెలియట్లే. ఏ ఊరు? ఇంకో మాట చెప్పండి ఆ ఊరు సంగతి. మరణము లేని ఊరు. ఇంకో మాట చెప్పండి, సావు పుట్టకలు లేని ఊరు. ఆయన గురించి ఒక్క మాట చెప్పండి. పరలోక రాజ్యంలో అంధకారం లేని ఊరది. మరి జీవమరణాలు వేరు చేయటం ఎందుకంటే అంధకారములో ఉన్న ఊరిలోంచి నేను వేరు చేయటానికమ్మా. ఈ మాట బాగా అండర్లైన్ చేయండి. 11వ వచనం. అమ్మా, తన రాజ్యమునకును మహిమకును. మహిమకి రాజ్యం గురించి పౌలు ఎందుకు రాశారంటే అక్కడ మహిమ రాజ్యాన్ని స్థాపించదు కానీ రాజ్యము మహిమను పుట్టించలేదు. మీకు అర్థం అవ్వలే? మీ ఊర్లో పుచ్చు వంకాయలే ఉంటాయి, పరలోకములో మహిమే ఉండును కాక. అందుకే మరణము లేదు అక్కడ. పరలోకములో దాని గురించి మాట్లాడితే మీకు అస్సలే అర్థం అవ్వదు. ఇక్కడ తెలుసు అన్నారు సంఘాన్ని, తర్వాత ఏమన్నారు చెప్పండి? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్నవాడు. మీకేం పిలుపు వచ్చింది ఇప్పుడు? అమ్మా మహిమిస్తాను, నా రాజ్యానికి రమ్మని. అవును, ఆయన వచ్చింది కూడా అందుకే. ఆ రాజ్యానికి వెళ్ళాలన్న ఏ వ్యక్తి అయినా మహిముంటే వెళ్ళునుగాక. మీ పాస్టర్ గారు మన సంఘం వెళ్ళిపోద్దన్న మీరు వాళ్ళు ఇక్కడే ఉందిరుగాక. తిట్టానా? నేను అన్న మీరు వెళ్తారని దేవుడు తీసుకెళ్తే వెళ్ళండి అంటాను. మేము తీసుకుపోతాము. మీరు ప్రతి వ్యక్తికి కూడా ఏ సంఘంలో కూడా ఏమంటారంటే ఏ సంఘం వెళ్ళినా వెళ్ళకపోయినా మా సంఘం వెళ్ళిపోద్ది అంటాడు పాస్టర్ గారి సంఘం. ఇది సర్టిఫికెట్ తయారు చేసాడు. లేకపోతే రాజ్యాలు వీళ్ళే మొదలెసేసారు. ఈడు వెళ్తాడో వెళ్ళో నేను తిడుతున్నానా? యేసు ప్రభువులో ఉన్న మహిమ పరిశుద్ధాత్ముడు చెబుతున్నారు. కొంచెం ఇచ్చి వెళ్ళారట, దాన్ని వాడితే నిండుగా దేవుని పోలుకొచ్చునట. అవును, ఆ ఇచ్చింది కూడా మీకు చూపిస్తున్నాను. కొంచెం ఇచ్చి వెళ్ళాడు. యోహాను శుభవార్త అమ్మా 17వ అధ్యాయము 24 వచనము. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు ఇచ్చాడు, చూపించున్నాడు అన్నారు అయ్యగారు. 22వ వచనంలో ఉంది చెల్లె నేను చెప్పింది. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆస్తులన్నిటికెళ్ళే భక్తుడికి ఇచ్చిన పెద్ద ఆస్తి ఇది.
మీరు ఏం కోరుకున్నా మిగిలిపోతారు, ఇది కోరుకుంటే ఎగిరిపోవుదురు గాక. నేను ఎప్పుడు మహిమను గురించి చెబుతూనే ఉంటాను. 3 లోకాలను మించి ఉంది తండ్రి దగ్గర మహిమ. యేసుక్రీస్తుని పంపినప్పుడు కొంచెం పెట్టి పంపాడట. ఎందుకు పంపాడని అడిగితే, ఆదాము పోగొట్టుకున్నాడా, రెండో ఆదామును పట్టుకుని ఇచ్చి పంపాడన్నారు. ఇచ్చి రెండో ఆదామే ఏం చేశారు, అందరికీ ఇస్తా ఉన్నాడు. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఆ రాజ్యం వెళ్ళే సర్టిఫికెట్ కావాలండి. ఈ రాజ్యములో మగ్గిపోయి ఏడేసి పోకండి. దెయ్యం రాజ్యం అది. 7 రాజ్యాలు ఉన్నాయి, కానీ మీకు కొన్ని రాజ్యాలు చెబుతాను నేను. 7 రాజ్యాలు ఉన్నాయి. 1000 ఏళ్ల పరిపాలన చెబితే మీకేం అర్థం అవుద్ది? 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు చెప్పగలను, కానీ మీకు అర్థం అవ్వదని వదిలేశాను. పౌలు ఈ పత్రిక రాసినప్పుడు అన్ని సంఘాలకి రాకడ గురించి చాలా తక్కువ తెలుసుము, కానీ ఈ సంఘానికి ఎక్కువ తెలుసు. మీకు ఎవడో రాయక్కర్లేదంటే తెలిసిందా తెలియదా? తెలుసు. నీకు తెలిసింది మర్చిపోతే ఆయంది నీకు తెలుసును గాక. నీకు తెలిసింది నువ్వు వదులుకోగలవా? అది పోతే ఆయంది తెలుసును గాక. ఈడు మనసు ఇచ్చుకుంటే ఆయంది ఈయనకి పెట్టును గాక. ఈయన ఆత్మ దేవుడికి ఇస్తే ఈ ఆత్మకి మహిమ వడ్డించునుగాక. మీరు ఈరోజు మలుచుకుని నా తోబుట్టులు అయితే రోజు భోజనం చేసినప్పుడు తిని చచ్చిపోయే అన్నం తింటున్నానయ్యా, తిని చావనే మహిమనిచ్చి చావు లేని ఊరు తీసుకెళ్ళి ఆమెనని తినండి. మళ్ళీ అనండి, అంటం కూడా రాదు. మళ్ళీ కళ్ళు మురుగుతలే, ఎవడో కళ్ళు మురుగుతలే అంటే చూడు, తల్లి ఎవరో నిన్ను తల్లి అని ఎవడు పిలుస్తాడు భూమి మీద? యేసుప్రభు ఒకడే. అనండి ఆ ప్రార్థన. అది నిజమేనా? ఇది నిజమేనా? నిజమేనా నా తల్లి? నిజాన్ని పలకవేంటి? అబద్ధాల కోరా ఏంటి? చావని జీవితం, మహిమలో చావని జీవితం ఉంది, మానవత్వంలో నరకానికి వెళ్ళే జీవితం ఉంది. అందుకే మన తండ్రి అన్నారు, నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరిచాడు. అసలు నీ తల్లి ఇచ్చిన ఆస్తి ఎక్కువ, ఇది ఎక్కువ? ఎప్పుడు అటే పిచ్చి చూపు, అమ్మ చూపు, అయ్యి చూపు, అందరూ దెయ్యాలు చూపే. ఇదేంటి నేను చెప్పింది చదివింది? మహిమను. అయ్యగారు అన్నారు, రాబోతున్న యేసు ఎప్పుడు వచ్చేది చెప్పగలిగింది మహిమే. అయ్యగారికి తెలుసు రాకడ తారీఖు. భూమి మీద బైబిల్ మిషనుడు కాదు, ఎవరికే చెప్పరు. ఎందుకు చెప్పరు చెప్పండి? వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఈ తడివిట్లోడికి ఏ పెట్టినా అంతే అన్నారు. ఈ తడివిట్లోడికి ఏంటి తడివిట్లు? యేసుప్రభు తడివిట్లోడా? ఏంటి తడివిట్లోడు? ఈ ఊర్లో కళ్ళుండి తడుముకుని అన్నీ పోగొట్టుకునేవాళ్ళు అనండి. పోగొట్టుకునేదేదో నీకు అర్థమైందా తల్లి? అయ్యా మహిమను పోగొట్టుకున్నాను, మానవత్వం పెట్టుకుని బతుకుతున్నాను. జీవకడ పోగొట్టుకున్నాను, చావు కడ చుట్టుకుని బతుకుతున్నాను. నేను పాటేసిన సిలువ ధ్యానంలో తెలుసా మీకు? బండ రాతి మోటను ఒక్క మాట చాలు అని పాడే నా పాటలో ఉంది. అది ఈ మానవ జీవితం ఆత్మ జీవితము లేకుండా సచ్చిన శవంలాగా మూటగట్టి మూటగట్టి అలా అలాడుతూ ఉన్న శవమే మెరుగు. నీ ఆత్మ జీవితం నీకు చూపించమని ఎందుకు అడగమన్నానంటే, నీ స్థితి నీకు చూపిస్తే కొంచెం భయమన్నా వద్దని. మానవుడు దేవుణ్ణి నమ్మాడంటే భయమన్నా భక్తన్నా ఉంటే దేవుడు సాయం చేయనుగాక. ఈ రెండు లేనుడే దెయ్యం గాక.
అందుకే ఒక నెట్టు నెట్టాడు కాక, అవును ఆమెను కాక. ఏ ఊరి నుంచి నెట్టాడు? బాగుంది. మిమ్మల్ని ఎడితే ఎడిపోతారా? నెట్టడమ్మో మా నాన్న చాలా మంచివాడు అంటున్నారు, దైవజనుడు అన్నారు. ఊరుకున్నట్టు ఉన్నాడు కానీ ఊరుకోలేదు సుమా అన్నారు. ఊరుకున్నాడా? మాట్లాడేంటో తల్లి. ఊరు కొనుట ఊరు కొనకుండుట అన్నారు అయ్యారు. మీకు పాపం ఉందా పుణ్యం ఉందా? ఎవడ చెప్పట్లేదు, నేను ఇంక ముగించేస్తాను. దేవుడు ఎప్పుడు అన్నీ ఇస్తా ఉంటే బాగా చీపైపోయాడు. అమ్మా అయ్యగారు అన్నారు, భూమి మీద నరుడు, అమ్మా ఇది బాగానండి, భూమి మీద నరుడు దేవుని ప్రేమను లోకు కడతాం, పాపాలన్నిటికంటే పాపమట. ఆయన చేస్తున్నాడా లేదా? ఆయన లోకు కట్టావా, భయభక్తులుగా బతుకుతున్నావా? ఎంత లోకు కట్టా? మరి పాపం పోగొట్టావా పోగొట్టావా? పోగొట్టేవాడు వేరు, పోగొట్టేవాడు వేరు. నీ జీవితం ఏం చేస్తుంది? అసలు మానవ జీవితం తాకట్ల బతుకు దెయ్యానికి. నీ బ్రతుకు తాకట్ల బతుకు. నేను చెప్పలేను ఇంకెలాంటి. అమ్మా తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా ఏ సరికెట్టుకుంటే రాకడికి వెళ్తారో, వచ్చెళ్ళిన అయిందన్నా ఉండాలి, దిద్దుతున్న అయిందైనా ఉండాలి. ఇప్పుడు మీరు ఏ రాజ్యంలో ఉన్నారు? కళ్ళున్న రాజ్యంలో ఉన్నారా? కళ్ళు పోయిన రాజ్యంలో ఉన్నారు. భక్తుడికి ఆత్మ కళ్ళు ఇచ్చి, అమ్మా సూర్యోదయం అక్కర్లేని ఊరు తీసుకెళ్తాడు. అక్కడ కన్నీళ్ళు ఉండవమ్మా. దేవునితో కలిసి ఉండటం బాగుందా? ఇలాగ ఇడాకులు బాగుందా? నా దేవుడికి దూరం అయ్యానని ఇడాకులు కాదు, ఇడాకులు తీసుకుని ఏడుస్తాం కాదు, వీళ్ళందరూ ఆనందంగా బతికేస్తున్నారు. క్రైస్తవుడు అనగా నీ ఎడబాటుని నేను చూడలేను, ఆదాము ఏడ్చటట, నన్ను పొమ్మంటున్నావు ఆ తోటలోంచని, ఈ బతుకు నేను బతకలేనని ఏడ్చటట తండ్రి దగ్గర. అమ్మ ఏడిస్తే అన్నట్ట, ఆదమా నువ్వు ఏడవకో, నేను ఒకరిని పంపుతాను. అది అందరికీ తెలుసు. ఆ ఒకరు ఎవరో? మహిమను పట్టుకొచ్చిన నజరేయుడైనా నీకు మరణము లేని ఊరు దారేసిన చెప్పనా, ఆ రాజ్యాన్నట్టుగా నీ రాజ్యములో పంచిపెట్టిన పరలోక రాజ్యవాసయ్యన, ఇంకా రారాజుగా రాబోతున్నా, మార్చుకుని చెల్లి మార్చుకుని రమ్మన్నా. ఈ భాష రాదు మీకు. నేను ఒకటి అడుగుదాం, చెప్పండి, మీరు భాషా జ్ఞానులా, భవిష్యత్తు జ్ఞానులా, ఆత్మజ్ఞానులా, అజ్ఞానులా, ఈ ఊరు జ్ఞానులా, ఆ ఊరు జ్ఞానులా? అయ్యి బాబు ఇవన్నీ మాకు ఎందుకంటే ఏదో ముగిస్తే పోతామంటారా? నా బాబు ఆగరా బాబు. పురుషోత్తమ చౌదరి గారు వచ్చి అన్నారట, ఎరిగి ఎరిగి చెడిపోయి ఇక్కడికి వచ్చావా అన్నారు. ఎప్పుడు తీర్పు అప్పుడు. దేవశేఖర్ కూడా అదే చెప్పారు, నా చెల్లెళ్ళారా ఇక్కడికి వచ్చేవేంటి ఏడిస్లోకి అన్నారట అయ్యగారు. నీకు ఇంత బాగా చెప్పానే, అక్కడికి వెళ్తే అక్కడ ఉంది, మరి మీరు అక్కడికే? అయ్యగారు రాశారు, నరలోకమేమో పాతాళం తీసుకెళ్ళమంటుంది, పరలోకమేమో పైకి రమ్మంటుంది, నువ్వు ఎటు చూస్తావు అన్నారు. నీ నిర్ణయం చెయ్యి. అమ్మా దెయ్యమురా ఇటు చూస్తా ఇటు నడుతుంది, మరి నువ్వు ఎటు చూడాలి? అందుకే మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా తల దించి ప్రార్థన చేస్తే మీ మెళ్ళ మీద దెయ్యం ఉంటుంది అని నేను ముందు చెప్పినా కానీ మీరు ఆ రకమే. చాలామంది తల ఇలా పెట్టి చేస్తారు, శుభ్రం నిద్ర అవుతారు. అది మీరు అనుభవించినా కానీ చెప్పరు మీరు. మరి సిగ్గు పాస్టర్ గారికి చెబితే ఒకడు మంచం పట్టుకుంటాడు, వీడికి గురకెళ్ళిపోతామని జానం అంటాడు. తిట్టాడా? అప్పుడు కనుక దెయ్యం వచ్చి హీ అందరికో మొత్తం లేచిపోతాడు. జోకా
ఒక్క చిన్ని దెయ్యం కనపడితే తెల్లవాళ్ళు నిద్రవు కదా తండ్రి. దెయ్యాలు మంచియా కాదా? ఏంటి దెయ్యాలు మంచియా? అయ్యి కాదంటది మా చెల్లి, అవును అంటది మా చెల్లి. మా తమ్ముడు చేతుడు దెయ్యాలు మంచిగా అంటాడు. అసలు ఆ దేవుడి దగ్గరికి భక్తుడిని తేవాలంటే సేవకుడు తేడా దెయ్యం తెచ్చును కాక. అవునరా అటు ఇటు చూస్తున్నా, నీ చూపు, నీ నైజ్యం, నీ కళ్ళు ఎటున్నా, నీ మనస్సాక్షి ఎలాగని చెప్పమంటావా? తీసి చూపించగలను ఎదురుకుండా. ఏంటిది? అందుకు ఆయన రాజ్యములో ఏముంది చెప్పండి? మహిమ. నీ రాజ్యములో ఏముంది? అంధకారం. పోగొట్టుకుంటానికి వచ్చాడా, పోగొట్టుకుంటానికి వచ్చాడా? ఆయన రాజ్యములోకి నువ్వు వెళ్ళాలంటే నీది పోతే ఆయనది ఇచ్చునుగాక. ఒక అమ్మ అడిగిందంట, నాకు పెట్టిన ఆయన పరలోకం పరలోకం అంటే ప్రభు అన్నారట, మహిమని పెడతాను కానీ ఏదైనా గిన్నె తెచ్చుకో అన్నాడు. అప్పుడు ఆమె ఆ ఇంటికి వెళ్ళి గిన్నె ఎతికిందంట. ఆమెకు సరైన జ్ఞాని అయితే ఇదిగో నా ఆత్మ గిన్నెలో పెట్టను అడుగునుగాక. దాదశేఖర్ అదే రాశారు, శుభ్రం చేశాను నా హృదయ గిన్నెని, ఇందులో పెట్టి అన్నారట. భక్తుడు ఎప్పుడైనా భగవంతుడికి ప్రార్థన చేసినప్పుడు ఇల్లన్నా ఊడ్చడము కానీ వాడు హృదయం ఊడ్చి అడగలేదు దేవుణ్ణి. అమ్మా హృదయ శుద్ధి గలవారు ధన్యులని అన్నాడని బాగా తెలుసు. యమశుద్ధి కానీ రాజ్యం కావాలి. ఎలాంటి బాపత మనం పని చేయకుండా డబ్బులు వచ్చేయాలని మహా దొంగ భక్తులు. భక్తి జీవితం నాకెందుకు వెళ్ళండి. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము 52వ వచనం చదవండి. 52 15వ అధ్యాయము 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగెను, అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మార్పు ఎప్పుడు? మహిమ ఉన్నప్పుడే మారునుగాక. ఇగో దేవదూతల వారు బోరలు ఊదేది వేరు, మహిమ వేరు. భక్తుడు గనక దేవుని సువార్త బోరకు సరైతే ఆ బోర శబ్దం వినగలడగాక. ఆఖరు బోర ఏంటి? మహిమ రాజు వస్తున్నాడు. అమ్మా మెలకుగా ఉన్నవాడు వెళ్ళిపోతాడో, నిద్రపోయినాడు ఉండిపోతాడో గాక. నీది పోతే ఆయనది నీకు ఇచ్చును గాక అన్నాను ఇందాక. ఏం పోగొట్టావు? ఆశా నిగ్రహము లేదు, సొంత ఆత్మను పెంచుకుని బతుకుతున్నావు. కంగారు జీవి మెరుగు చెప్పరా? కంగారు జీవి తన పిల్లని ఎక్కడ దాచింది? నువ్వు దేవుడు భక్తుడు కదా, దేవుడిని ఎక్కడెట్టావు? గూట్లో లేకపోతే ఫోటోలు ఆ క్యాలెండర్ ఎక్కడ తగిలిచేసి దాన్ని పెడతాడు ఒకడు. అసలు దేవుడు అలాగ ఉన్నాడా? పిచ్చి. దేవుణ్ణి చూడాలంటే కళ్ళు మారాలిగాక. దేవుణ్ణి చేరాలంటే మంద చచ్చిపోవాలి, ఆయనది నిలబడాలిగాక. మహిమున్నవాడికి రాకడ తెలుసునుగాక. మానవత్వం ఉన్నవాడు రాకడకి వెళ్ళాడుగాక. ఆఖరు ప్రయాణము మహిమేగాక. ఈ రాజ్యం వదలాలంటే అంటు జబ్బులు పోవాలిగాక. కరోనా జబ్బు ఘోరమా, ఈ జబ్బు ఘోరమా? అంధకారం ఘోరం. అసలు గుడ్డోడికి ఏం కనపడినట్టు అంటే భక్తులైన వారికి ఏం కనపడతలేదు. మీకు అర్థం కాలేదా? ఆయన బోరెందుకు ఊదాడంటే మధ్య ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా? సృష్టికి కంగారు అన్నారు అయ్యగారు, జీవరాశులకి కంగారట. ఎందుకు? ఇటో అటో అటో ఇటో అయిపోతుంది అప్పుడు ఆయన బోర ఊదగానే. ఇప్పుడు కలిసి ఉన్నాడు, మిగిలేవాడు ఎక్కువ, ఎగిరేవాడు తక్కువ. మిగిలేవాడు ఎక్కువ, ఎగిరేవాడు తక్కువ.
ఆయన చుట్టుకొని బతికితే ఎగురుదువుగాక. ఆయన ఏం పెట్టాడు? మహిమ. ఏ ఊరు రమ్మన్నాడు? మహిమ ఉన్న ఊరు రమ్మన్నాడు అన్నాడే. ఆయన వెళ్ళింది అక్కడగా, వచ్చింది అక్కడి నుంచే. అవునా? మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తల్లిదండ్రులు పొట్టలోంచి దూరి ఆడికారం ఏడికారం వేసుకొచ్చాను అంటలేదు మీరు. దావీదు అంటాడు ఏమని? నేను తల్లి గర్భం. అవి తెలుసు మీకు, సంధ్యారాగం చాలా అందం లేండి. అమ్మ, దేవుని రాజ్యం కావాలా? మీ రాజ్యం పోవాలా? 2025లో ఏదేమైపోయినా ఆయన రాజ్యం అయితే నీతిమంతులు ఒత్తుల వలె పోదురుగాక, అడ్డదిడ్డాల భక్తులు మిగుదురుగాక, ఆత్మభక్తులకే ఎగిరే రెక్కలు వచ్చునుగాక. ఈ రెక్కలు అక్కడికి రావన్నాడు పురుషోత్తమ సోదరు. ఈ రెక్కలు ఎక్కువ వెళ్ళిదమన్నా ఈ రెక్కలు అక్కడికి రావు. ఏమి చేతుము? సన్నిధి చేస్తా ఉన్న భక్తుడికట ఆత్మ జీవితానికి రెక్కలు వస్తాయి. ఆయన మధ్యాకాశములకు రాగానే ఎగిరి వెళ్ళి ఆయనలో ఉండునుగాక. అయ్యో, జానిగారే అన్నారు ఏమనంటే, ఏంటి అక్కడ జరిగేదని అడిగారు ఒకసారి. ఏం జరుగుద్ది మధ్యాకాశములు అంటే అప్పుడు నేను అన్నాను, ఈ మానవాత్మ పరమాత్ములు కలిసిపోవటమే అన్నాను. ఒకటా రెండా? ఒకటే. ఎవడో మాట్లాడతలే. తీయకముందు ఒకటేనా? ఆదాముని తీయకముందు ఆదాము ఎక్కడున్నాడనంటే దేవుళ్ళో ఉన్నాడు అన్నారు అయ్యగారు. అవునా? ఇంకా ఎక్కడున్నారంటే దేవుడు ఊహలో ఉన్నాడు అన్నారు. ఆయన ఊహలో ఉన్నాడు కనుక భూమి మీదకి పంపాడు. మరి మీరేమంటారు? ఊహను మార్చుకుంటే దేవుడు సాయం చేయనుగాక. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? భక్తుణ్ణి వడకట్టేవాడు. అమ్మా, నిన్ను నన్ను పట్టుకెళ్ళి ఆ పరిశుద్ధాత్ముడు వడకడతాడు. ఇందులో కల్తీలు ఎన్నో ఆయన తెలిసిపోతాయి. తీసొక్కనే వడకట్టకుండా తాగా గొంతు కట్టాడు పోద్దని నిన్ను డైరెక్ట్ తీసిపోతాడు. మళ్ళీ మాకు కదూ, అది కదా. నేను అప్పుడప్పుడు తిట్టుకుంటాను, ఏంటి నువ్వు అడవి జంతువి శరీరమా, అందరూ అన్నీ వదిలేస్తే నీకు అన్నీ కావాలి. భూమి మీద ఎవడైనా తన శరీరాన్ని తిట్టుకున్నవాడు చేయెత్తితే ఆడికి నేను సపోర్ట్ చేస్తాను. ఎవడు తిట్టుకున్నవాడు కూడా లేడు. ఇదేంటి అయ్యగారు ఎవడైనా తిట్టమని తిడతాం కానీ నన్ను నేను ఎలా తిట్టుకోను అనుకుంటున్నారు ఇందులో కొందరు. నిన్ను తిట్టుకోవడం తెలుసా? నీ లోపల ఉన్న మనస్సాక్షి పాపం చేయడానికి బయటకు వస్తే ఇందుకే చచ్చిపోయాడా నీ కోసం దేవుడు అన్నావా? అంతేనా? స్వార్థం ఉన్నవాడికి, పరమార్థం లేనివాడికి ఆ రాజ్యంలో చోటు ఎక్కడ ఉంటుంది? యేసు ప్రభు చెప్పిన వాటిల్లో ఆయన వచ్చిందంతా ఎందుకో నీకు తెలిస్తే బాగుండును కాక. ఆయన వచ్చింది ఎందుకు? ఈ రాజ్యం వాళ్ళు ఆ రాజ్యం. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చారు? రాబోయే యేసుని నీకు అద్దడానికి వచ్చాడు. దైవజనుడు అన్నారు, పరిశుద్ధాత్ముడు వచ్చుచున్న యేసుని ఆకారము యేసే శిల్పికారుడు. అవును, వీడి ఆకారాలన్నీ మార్చగలిగినాడు పరిశుద్ధాత్మ తండ్రి గారు. అందుకే నీ ఆత్మను నాకు ఉంచు అంటాడు దావీదు. తీసేకు నీ ఆత్మ నాలో నుండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఏ ఊరికి సరిపెడతాడు అమ్మా? రాబోతున్న యేసుకి సరిపడిన ఆకారం ఇస్తేనే ఆయన రాజ్యంలోకి వెళుదుగాక. కోతి పిల్లట్టుకు వచ్చి మనిషి పిల్లంటే ఎవడట్టుకుంటాడు అమ్మా? మానవత్వం ఉంచుకొని దేవుని పెట్టినంటే ఆడి కోతి పిల్ల, మా దేవుడి పిల్ల. మీకే దేవుడు వచ్చి చూపించును కాక. నాకు కొంచెం టైం ఉంది, మీరు ఆలోచించాలి ఇందులో ఒక్కొక్క దాన్ని. పౌలు ఇంకో మాట చెప్పారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక దాన్ని కూడా ఒక్కసారి చూడండి. ఆత్మపూర్ణుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట చెప్పారు. 2వ అధ్యాయము
అమ్మా 20 మనం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. చాలండి, ఇది మాకు మీ అందరికీ తెలుసు. ఒక రాయిని పట్టుకెళ్ళి ఆ యేసుక్రీస్తులో ముంచితేనట యేసులాగా అయిందట. మాట్లాడరే. భూలోకములో నదుల్లో ములిగిన వాడి కంటే నజరేయుడైన యేసుక్రీస్తు లోపలున్న మహిమలో ములిగిన వాడికి ఏ సాకారం వచ్చునుగాక. ఎందులో ములిగిన వీడికి ఆకారమే మిగిలినగాక, ఆకారం మారదగాక. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే 27 సంవత్సరాల కిందట ఒక మనిషి నట్టుకెళ్ళి యేసులో ఇలా ముంచితే పావురమయ్యింది. ఆ పావురముని ఎగరేస్తే ఎగిరెళ్ళిపోతుంది. అది ఎవరు చేసింది? పరిశుద్ధాత్మ తండ్రి. దేవుని ఆకారము లేని బొమ్మలన్నిటికీ దేవుని ఆకారము పరిశుద్ధాత్ముడు అద్దునుగాక. మీ రాజ్యములో ఉన్న అంటుజబ్బును తీసి ఆయన రాజ్యమును మీకు ఇచ్చునుగాక. ఆ రాజ్యము నాది, ఇక్కడ పెడతానికి వచ్చానన్నాడు. ఆ రాజ్యములో నివసించేవారు ఎవరు చెప్పండి? సత్యమును ఉంచుకుని బ్రతికిన వారు. ఆయన రాజ్యములో ఏముంటుంది? సత్యం. భూలోకంలోకి వచ్చి వెళ్ళింది, ఆయన లోపల ఏముంది? అసత్యానికి చోట్లేదు, సత్యమే ఉంది. యేసుప్రభులు ఏముంది? అసత్యము కొంచెమైనను లేదు. మనం అన్యోన్య సావాసం గలవారం అనుకొని అసత్యాన్ని నెత్తి మీద వేసుకొని తిరిగే భక్తుడేంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళే అర్హత? మీరందరూ ప్రార్థన చేయాలి. తండ్రి, నీ దయ ఉంటే నాకు కొంచెం చోటు పెట్టాయా. కుమారుడా, మార్చుకోలేని చాలా ఉన్నాయి. ఈ రాజ్యము నుంచి ఆ రాజ్యానికి మార్పు చేయి. భక్తుడు నీతిమంతుడు అయితేనమ్మా ఈ రాజ్యములో నిద్ర వదిలి ఆ రాజ్యములోకి ఇంకో పక్క తిరగాలి. భక్తుడి గురించి దైవజనుడు అన్నారు, భక్తుడికి 2 పక్కలు ఉంటాయి. ఏలోక పక్క, పరలోక. అది కుడివైపున పరదేశికి వెళ్తుందట, ఎడవ వైపున ఈ ఊరు బతుకుద్దట. 2 భాగాల్లో పరలోకం తీసుకెళ్ళేది. అందుకే ఆయన కుడి చేతినే కోరుకున్నాడట. దావీదికి తెలుసట కుడి చేతికి ఎడమ చేతికి తేడా. భక్తుడికి ఎవరికి దీర్ఘాయుష్ ఎందులో ఉంది? కుడి చేతిలో. మరి మహిమ ఎందులో ఉంది? ఆయన కుడి ప్రక్క. మరి నీకేం కాదు? ఇప్పుడు ఈ ప్రక్కన వదిలి ఆ ప్రక్కకి తిరిగితే ఆ ఊరు నీతిమంతులు ఊరెళ్ళుదురుగాక. ఇంకా 7 విషయాలను దాన్ని వదిలేసాను. మీకు ఇంక ఇష్టం, మీ ఇష్టం. పౌలు గురించిన మాట నాకు ఎందుకు ఇలా చెబుతానంటే, ఆఖరువున మానవుణ్ణి దేవుడి దగ్గరికి మోసుకెళ్ళేదే పరిశుద్ధాత్మ తండ్రి. అందుకు మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే 2వ రాకడకి వెళ్దురుగాక. మహిమట్టుకొచ్చి ఈ మానవుడికి చుట్టూనుగాక. నేను ముగింపు ప్రార్థనలో మాత్రం ఎవడ బతిమాలితే ఆడికి కొంచెమైనా ఆ పరమ తండ్రి పెట్టునుగాక.